హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కిరాకృతిక యూట్యూబ్ ఛానల్. బయట ఫాస్ట్ ఫుడ్ కంటే ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవడం ఎలానో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యూవర్స్ మాకు వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో వాటర్ పోసి ఆయిల్, సాల్ట్ వేసి అవి మసిలిన తర్వాత నూడిల్స్ వేసుకున్నాను. నూడిల్స్ కూడా ఉడికిన తర్వాత వాటర్ అన్ని వంపేసి వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకున్నాను. నూడిల్స్లో వాటర్ అయితే మొత్తం వంపేసుకొని పెట్టేసుకున్నాను. అప్పటిలోపల నాకు ఆనియన్ కొంచెం బ్రౌన్ అయింది. బ్రౌన్ అయిన తర్వాత నేను అందులో ఎగ్స్ వేసినాను. ఎగ్ నూడిల్స్ చేద్దామనేసి కొంచెం బ్యాడ్ స్మెల్ పోయేంతవరకు ఎగ్స్ని అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసినాను. లైట్ సాల్ట్ కూడా యాడ్ చేసినాను. ఇప్పుడు మనం బాయిల్ చేసిన నూడిల్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. పైనుంచి పెప్పర్ పౌడర్, మిరియాల పౌడరును ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 minutes క్యాప్ పెట్టి ఉంచాలి. నా నూడిల్స్ అయితే రెడీ అయినాయి. ఇందులో నేను ఏ సాస్ యూజ్ చేయకుండా చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని.